జన సైనికులకి పవన్ కళ్యాణ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాయి సర్వేలన్నీ కూడా. ఎట్లా అంటే మనకు పవన్ కళ్యాణ్ కి సంబంధించి అన్ని సర్వేలు కూడా ఆయన కార్యకర్తలకు కావచ్చు, అటు అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. అంటే వాళ్ళు చేసిన వర్క్ అలా ఉంది, వాళ్ళు ఇప్పుడు సాధించబోయే విజయం కూడా అలాగే ఉంటుందని కూడా వాళ్ళు ఈ సర్వేల ప్రకారం వెల్లడించారు. మనకు స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే జనసేనకు సంబంధించి 70%, 80%, 85% ఓటింగ్ వస్తుంది, ఓటింగ్ నమోదవబోతుందని కూడా చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఎలక్షన్ టైం విషయానికి వస్తే అప్పటికప్పుడు 95% వరకు ఓట్ షేరింగ్ అనేది జరిగింది. ఓట్ చేశారు 95%. జనసేనకు సంబంధించి కార్యకర్తలు వర్క్ చేశారు. సో అట్లానే ఓట్ షేరింగ్ కూడా పడింది. ఎందుకంటే మనకి ఇక్కడ క్లియర్ కట్ గా రిజల్ట్స్ చూసుకోవచ్చు. జనసేనకు సంబంధించి 21 స్థానాలకు గాను 21 స్థానాల్లో గెలిచే అవకాశాలు 100% మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి జనసేనకు సంబంధించి అంటే టీడీపీ కూటమి, వాళ్ళందరూ కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు జనసేనకు వర్క్ చేశారు అండ్ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు టీడీపీకి వర్క్ చేశారు. కాబట్టి వాళ్ళ ఓట్ షేరింగ్ అనేది 100% వాళ్ళకు ఓట్ అయింది. సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేశారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేశారు. అందరూ కలిసికట్టుగా వర్క్ చేసుకోవడం వల్ల, కలిసికట్టుగా సపోర్ట్ చేసుకోవడం వల్ల సో వాళ్ళకి సంబంధించిన ఓట్లు అనేవి 100% షేర్ అయ్యాయి అన్నమాట. సో 100% షేర్ అవ్వడం వల్ల వాళ్ళకి సంబంధించిన ఓట్లు కూడా వాళ్ళకు అలాగే పడ్డాయి. సో ఇప్పుడు వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా చాలా మనకు 100% కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ మనకు టీడీపీకి సంబంధించి 144 స్థానాల్లో పోటీ చేస్తే 133 స్థానాలు గెలుస్తున్నారు. ఇక్కడ జనసేన అయితే 21 స్థానాలకు గాను 21 స్థానాల్లో కూడా గెలుస్తున్నారు. సో ఎలక్షన్స్ తర్వాత మనకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సర్వేలు ఏవైతే వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం జన సైనికుడు పవన్ కళ్యాణ్ కి అయితే ప్రతి ఒక్క సంస్థ కూడా హ్యాట్స్ ఆఫ్, చేతులెత్తి దండం పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కానీ, వాళ్ళు కష్టపడ్డ తీరు కానీ, ప్రచారంలో కావచ్చు, ప్రజలకు సపోర్ట్ చేసే విధానం కావచ్చు, కార్యకర్తలకు సపోర్ట్ చేసే విధానం కావచ్చు, వాళ్ళ పార్టీతో పాటు వేరే కూటమికి సంబంధించిన వాళ్ళ ఇతర పార్టీలకు కూడా సపోర్ట్ చేసే విధానం పట్ల ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవబోతున్నాడు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా పిఠాపురంలో అయితే ఆయన ఆల్రెడీ విజయం సాధించేశాడు. క్లియర్ కట్ గా మనకు తెలియబోతుంది. కాకపోతే మెజార్టీ ఎంత అనే విషయం అటు ఇట్లు మనకు తెలియకుండా ఉంది. అండ్ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాల్లో కూడా 100% గెలుస్తాడు అని అందరు కూడా 100% ధీమాగా ఉంది. నిన్న రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా అదే విషయం మనకు తెలుస్తా ఉంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఖచ్చితంగా ఈసారి మ్యాచ్ గెలుస్తాడు. ఆయన ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, తిరుగులేని చక్రం తిప్పుతాడు. పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ కి సంబంధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు, పెడతాడు కూడా అని కూడా చాలా నమ్మకంగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా గెలుస్తాడు, మ్యాచ్ గెలుస్తాడు. ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు రాబోతుంది, వచ్చింది ఆల్రెడీ. జస్ట్ తెలియడానికి ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది. కాబట్టి తెలుసుకోవడానికి ఆ 2 డేస్ కూడా ఆగితే మనకు 100% రిజల్ట్ అనేవి తెలుస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా సర్వే సంస్థలు కావచ్చు, ఇటు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. మనం కూడా ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తాడని చెప్పుకోవచ్చు. సో 100% రిజల్ట్ కోసం అయితే మనము June 4th వరకు వేచి చూడాల్సిందే. సో చూస్తుందాం. మీరేమనుకుంటున్నారో దీని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి.